బీసీ న్యూస్కి స్వాగతం. గణేష్ ఉత్సవాలను నెల్లూరు నగరంలోనే మైపాడు గేట్ సెంటర్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను ఈ సంవత్సరం మహా అద్భుతంగా నిర్వహించారు. బుధవారం మైపాడు గేట్ సెంటర్లోని వినాయక విగ్రహం వద్ద లడ్డుపాట నిర్వహించారు. కేపీఆర్ కళ్యాణ మండపం అధినేత 1,25,000 రూపాయల పాటను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ విద్యా సంస్థల చైర్మన్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ మహిళా అధినేత తాళపాక అనురాధ హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో మైపాడు గేట్ సెంటర్లో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలను మహా అద్భుతంగా నిర్వహిస్తున్నారని నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. ఈ సంవత్సరం 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను మహా అద్భుతంగా నిర్వహించారన్నారు. ఈరోజు లడ్డుపాటను కేపీఆర్ కళ్యాణ మండపం అధినేత దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశుడు కేపీఆర్ కళ్యాణ మండపం అధినేతను నిండు నూరేళ్లు చల్లగా చూడాలన్నారు. ఆయన వ్యాపారాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. రాబోయే సంవత్సరం మహా అద్భుతంగా నిర్వహించాలన్నారు. అనంతరము డీజే మేళతాళాల లైటింగ్ సెట్టింగ్లతో గ్రామోత్సవం ఇరుకుల పరమేశ్వరి ఘాట్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్బారావు, 2, 3, 4, 5 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు, గణేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పొందుతున్నారు. ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మైపాడు గేట్ ప్రాంతంలో స్వామివారి లడ్డూ వేలంపాటని ఈ సంవత్సరం పాడి ఆయన అనుగ్రహంతో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరి మనసు మైపాడు గేట్ ప్రాంతంలో స్వామివారి యొక్క లడ్డు జంగం కేపీఆర్ సతీష్ గారు స్వామివారి పాట 1,00,000 తీసుకెళ్లారు. 1,00,000 రూపాయలు. ఒక్కసారి అందరూ కూడా చప్పట్లు కొట్టాలమ్మా. మనల్ని గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి. సునీలన్నా సార్ అశోక్ నాయకు పెట్టుకున్నా ఇంకేమైనా ఒకటే పెట్టు అశోక్ అన్న కొట్టించుకో. పైన పడుతుంది ఏముండదు, గాలికి వెళ్ళిపోతుంది, గాలికి వెళ్ళిపోతుంది.
సెంటర్ నందు మైపాడ్ గేట్ గణేష్ మిత్ర మండలి తరఫున 5వ రోజు గణేష్ పూజలు 5 రోజుల దాకా గణేష్ పూజలు చాలా బాగా జరిపించి ఈ 5వ రోజున గణేష్ మహారాజ్ యొక్క లడ్డుని వేలంపాట పెట్టి వాళ్ళ మిత్రమండలి బృందము మరి దాంట్లోని పాడిన వాళ్ళలో ఉన్న 1,25,000 రూపాయలు పాడిన కేపీఆర్ కళ్యాణ మండపం సతీష్ గారు, కేపీఆర్ కళ్యాణ మండపం వారు 1,25,000 పాడి గత 15 ఏళ్ళుగా మైపాడ్ గేట్ సెంటర్లో ఈ గణేష్ ఫెస్టివల్స్ చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఆ మిత్రమైన అందరికీ కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా బాగా చేస్తారని అయితే ఫస్ట్ టైం చూడడం. వాళ్ళు ఈ ఆహ్వానాన్ని వాళ్ళందరూ కూడా నన్ను ఈ ఫంక్షన్కి ఈరోజు లాస్ట్ ఊరేగింపుకి రావాలని చెప్పి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంత బాగా చేస్తారు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. మిత్రమైన అందరికీ కూడా కేసీఆర్ కళ్యాణ మండపం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మైపాడ్ రోడ్ సెంటర్లో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన గణేష్ మిత్రమండల సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఈ 5 రోజుల పాటు నెల్లూరు నగరంలో కూడా ఎప్పటి నుంచో చూస్తున్నాము, కానీ ఈరోజు చాలామంది కొన్ని వందల సంఖ్యలో వినాయక కార్యక్రమాలు జరుపుకున్నారు. ఒకరోజు ఉట్టి కార్యక్రమం, ఒకరోజు అన్నదాన కార్యక్రమం, అలా 5 రోజులు కూడా ఆ పండుగని చాలా చాలా హ్యాపీగా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు జరుపుకున్నారు. వారందరికీ కూడా ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, అదే ముఖ్యంగా ఈరోజు లడ్డు పాట కూడా కేపీఆర్ కళ్యాణ మండపం సమితి సతీష్ గారు పాడారు కాబట్టి వారికి కూడా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ పాట రావాలి. వాళ్ళ ఆర్థికంగా అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యపరంగా వాళ్ళ కుటుంబం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు గణేష్ హోమం జరిగిన రోజు $20 కూడా పంచారని. అలా ఎవరికి వాళ్ళు ఈ భగవంతుడి యొక్క ఆధ్యాత్మికంలో కలిసిపోయి ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాలు జరిపినందుకు వారికి అందరికి కూడా భగవంతుడి ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా జై గణేష్.